అందరికీ నమస్కారం అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 24 కేశవ నామాల యొక్క ప్రాముఖ్యత మహిమ గురించి తెలుసుకుందాము. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశాయ నమో దేవో నభూతో నభవిష్యత్తు అంటూ ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రితో సమానమైన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీనివాసునితో సమానమైన దేవుడు ఇంతకు ముందు కాలంలో లేరు, ఇక ముందు ఎన్నడూ కూడా ఉండబోరు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మనలందరినీ కలియుగ బాధల నుంచి కాపాడి అనుగ్రహించడానికై తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చారూపంలో ఆవిర్భవించారు. ఈ స్వామి అత్యంత కరుణామయుడు. నమ్మిన వారికి కొంగు బంగారం. ఆపద మొక్కులవాడుగా ఈ స్వామిని నమ్మిన వారికి ఎటువంటి బాధలు ఉండవని అత్యంత దయామూర్తిగా ఆ శ్రీనివాసుని కొలుస్తాము. ప్రతి సంవత్సరంలోనూ మనం 12 పౌర్ణమిలు 12 అమావాస్యలు ఏర్పడడం గమనిస్తూ ఉంటాము. ఈ రెండు కలిసి కాలమూర్తిగా ఏర్పడతాయి. వీరే కేశవాది 24 నామాలతో మనం ప్రతి పూజలోనూ ముందుగా జరిపించే కాలపురుషుడైన శ్రీమన్నారాయణుని రూపాలు. ఈ 24 కేశవ నామాలకు ఎంతో ప్రాముఖ్యత, ఎంతో పవిత్రత ఉంది. శ్రీమన్నారాయణుని ఈ 24 రూపాలతో శ్రీ స్వామివారు తన 4 చేతులలో ఆయుధాలు వేరువేరు క్రమాల్లో ధరించి ఉంటారు. కేశవుని రూపంలో 2 కుడి చేతుల్లో పద్మము శంఖము ధరించి, ఎడమ చేతుల్లో గదా చక్రము ధరించి ఉంటారు. మాధవుని రూపంలో కుడి చేతిలో గదా చక్రము, ఎడమ చేతుల్లో పద్మము శంఖము ధరించి ఉంటారు. మధుసూదన రూపంలో కుడి చేతిలో చక్రము శంఖము ధరించిన వాడై, ఎడమ చేతిలో గదా పద్మము ధరించిన వాడై ఉంటాడు. ఇలా 24 నామాల శ్రీమన్నారాయణ మూర్తులు ఆయుధాలు ధరించడంలో విభిన్నంగా కనిపిస్తారు. శ్రీనివాసుని ఈ 24 నామాలతో పూజించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయని, సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయని అంటారు. శ్రీ వెంకటేశ్వరుని అమృత తత్వమైన శ్రీ వెంకట తత్వం అర్థం చేసుకున్న వారికే ఏ బాధలు ఉండవు. ఆ తత్వం అర్థం చేసుకుంటే సర్వ వేదాల సారము బోధపడుతుంది. సంపూర్ణ జ్ఞానం, దానితో బ్రహ్మానందము లభిస్తుంది. పూర్తిగా 24 నామా పఠించడం ద్వారా శ్రీ వెంకటేశ్వరుని దివ్య దర్శనం, దివ్య అనుగ్రహం తప్పక కలుగుతుందని మనసులో ఆ స్వామిని తలుస్తూ ఏ నామం తీసుకుని చదివినా అన్ని శరీర మానసిక బాధలు మాయమైపోతాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తారు. భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలకు, పారాయణ గ్రంథాలకు కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో, వైకుంఠ ఏకాదశి లాంటి పవిత్ర దినాల్లో చదివితే తప్పకుండా ఫలితం రెట్టింపుగా ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశి శ్రీనివాసునికి అత్యంత ప్రీతికరమైనది. ప్రతి ఏకాదశి తిథి నాడు కనీసం ఏ 3 నామాలైనా చదివిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయని అంటారు. అలాగే ప్రతి నెల శ్రవణ నక్షత్రం నాడు కనీసం ఒక నామమైనా చదివిన వారికి సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయని, శరీరం మనసు సహకరిస్తే కనీసం సంవత్సరంలో ఏ ఒక్క ఏకాదశి నాడైనా 24 నామాలు ఒకసారి చదివితే మరుజన్మ ఉండదని అంటారు. జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వరుని 24 నామాలు పఠించడం ద్వారా విశేష ఫలం లభిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం లేచి స్నానాదులు పూర్తి చేసుకుని తర్వాత కనీసం ఒక్క నామమైనా చదివితే ఆ రోజంతా ఎంతో జయప్రదంగా ఉంటుందని అంటారు. ఆ రోజు తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా జయప్రదంగా పూర్తవుతాయని అంటారు. అనారోగ్యంతో ఉన్నవారు పద్మనాభ, దామోదర, సంకర్షణ నామాలను వారం రోజుల పాటు రోజు చదివితే తప్పక సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అంటారు. మనసు ఏ కారణం చేతనైనా ప్రశాంతంగా లేనప్పుడు గోవిందాయ నమః అనే నామ అధ్యయనాన్ని చదివితే పూర్తి ప్రశాంతత వెంటనే లభిస్తుందని అంటారు. ఎటువంటి కష్టాల్లో ఉన్న వారైనా మొదట 3 నామాలైన కేశవ, నారాయణ, మాధవ నామాలు రోజు చదివితే త్వరలోనే అన్ని కష్టాలు తొలగిపోయి సర్వ సౌభాగ్యాలను పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏ దేవాలయంలోనైనా కూర్చుని
ఏ 3 నామాలనైనా వీలు ఉన్నప్పుడల్లా చదువుకుంటే చాలా పుణ్యప్రదం. తిరుమలలో ఉన్నప్పుడు కనీసం ఒక్క నామమైనా చదివిన వారికి 1000 అశ్వమేధ యాగఫలం లభిస్తుంది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి 24 నామాలేంటో చూద్దాము. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః. ఈ 24 నామాలతో పూజించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయని అంటారు.